భారతదేశం గర్వించేలా జపాన్ ఓపెన్ ఫైనల్స్ లో తెలుగుదేశం బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సంచలన విజయం సాధించారని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభినందించారు. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ప్రత్యర్థి యమగూచిపై ఘన విజయం సాధించి సరికొత్త మైలురాయిని లిఖించారని చంద్రబాబు కొనియాడారు. భారత బ్యాడ్మింటన్ చరిత్రలోనే ఇదో చారిత్రాత్మక ఘట్టమన్నారు. రాబోయే ఒలింపిక్స్ బరిలో కూడా ఇదే జోరును కొనసాగించి దేశానికి పసిడి పతకాన్ని తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆల్ ద బెస్ట్ చెప్పారు. భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త రికార్డు నెలకొల్పారని మంత్రి లోకేష్ అన్నారు. తన కెరీర్లోనే మొట్టమొదటిసారిగా ప్రతిష్టాత్మక జపాన్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్నారని కొనియాడారు. సింధు చూపించిన దూకుడు, పట్టుదల ముందు యమగూచి ఏ దశలోనూ నిలవలేకపోయారని అభిప్రాయపడ్డారు. ఆమె విజయ పరంపరపై దేశమంతా గర్విస్తోందని లోకేష్ స్పష్టం చేశారు. జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచి తొలి భారతీయురాలిగా సింధు చరిత్ర సృష్టించారని, భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ టైటిళ్లు సాధించాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకాంక్షించారు.